ఆయనకు కాకుండా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభిమానంతో మన ఆ సినిమాలో చూడు, మన అసెంబ్లీలో సినిమా చూసినాం. సేమ్ టు అదే విధంగా మేము ఎందుకు చెప్తున్నామంటే నాయకులు కార్యకర్తలు తక్కువ అనిపించినా కానీ ఓట్ల రూపంలో 355 ఓట్లు ఇచ్చారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ప్రేమ. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, మీరు ఏదైనా సమస్యలు ఉంటే సార్ దృష్టికి తీసుకురండి. ఇళ్ళ గురించి ఎలాంటి గొడవలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సార్ ఒక పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ శంకుస్థాపన చేసిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగంగా మన సిరికొండ మండలం శివన్పల్లి గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు అన్న భూపతి రెడ్డి అన్న గారికి సిరికొండ మండలం మరి వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉండే ఇంతకుముందు మన తమ్ముడు నరేష్, ఇప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మరి మీ నందిలాల్జీ, తర్వాత మళ్ళా మన ఈ ప్రాంత మండల సెక్రటరీ మన జిల్లా సెక్రటరీ అయినటువంటి చందర్ నాయక్. 91 మంది ఇండ్లు కావాలని అంటున్నారు. వచ్చే టర్ములో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల వరకు చివన్పల్లిలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు. అవసరం ఉంటే 291 ఇల్లు కూడా మనం కట్టించిద్దాం. ఈ 3-4 ఏళ్ళు ఉన్నది ఇంకా టైం. ఇంకా అదే మనం 15 ఏళ్ళే అయింది మేము వచ్చి, కూడా ఏమీ లేదు. సరే తీరా మరి ఈ గ్రామం ఇట్లెందుకు ఉన్నదంటే మరి అర్థం కాలేదు. మరి మీ గ్రామస్తులు ఏం శాపం చేశారో ఏం పాపం చేశారో కానీ మరి వీళ్ళైతే ఓట్లు వేస్తూనే ఉన్నారు. మా ఊరోడని మరి రెగ్యులర్గా ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా వేరేతో కూడా వేరేతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. కానీ అంటే అంత మరి 40 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించింది ఊరికి ఏం చేయలేదంటే అది ఎవరికేం చేయడం అన్నట్టు. ఊరంటే ఏంది తల్లిలాగా, ఇక కన్నతల్లి ఏనోడు ఏమంటారు దాన్ని, ఇంకా ఆ విధంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. సో ఇవాళ అంటే ఇక అది చెప్పుకుంటే భారతం అంతుంటుంది. ఆ రోజు చెప్పినా నేను, ఈ పండుగ అయితే బాబు దీన్ని ఎందుకు మోస్తున్నాను 40 ఏళ్ళ నుండి, మరి కోసి కట్టుకోలేకేయండి అప్పుడే అని చెప్పినా నేను. అది ఏమైందో మరి మొత్తం మీద నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఈ ప్రాంతం కూడా తాటిపల్లి నుండి చివన్పల్లి నుండి మరి పందిమడుగు ఈ మన పాకాల గ్రామం ఇదంతా దుప్పేతాండ మన గ్రామాల నుండి నాకు దగ్గర కేటీఆర్ అంటే పడత కూర్చోబడుతుంది. ఈయన కేటీఆర్ భూములు కాదు పోయి అలా మనుషులు కదా, మరి వాళ్ళ దగ్గర మన జోలికి ఎంత పోతాం మనం పోవద్దని చెప్పిన ఊరు భూమి పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన కేటీఆర్ బీటీఆర్ ఏం లేదు, కేటీఆర్ లేదు, కేసీఆర్ లేదు, వాడు ఎవరి భూమి అన్నా కానీ మన ఊరు భూమి అయితే మనకి ఇప్పిస్తా అని చెప్పినాను. ఇవాళ అదే ఉన్నది. అయితే దాంట్లో త్వరలోనే నేను ఇప్పుడు ఈ భూభారతిలో ఖచ్చితంగా నేను అవసరం ఉంటే ఆర్డీఓనే మీ దగ్గర పంపిస్తాం. ఆ భూమి మొత్తం సర్వే చేస్తాం, మీ భూమి మీకు ఇప్పిస్తాం. అది మీ టెంపుల్ భూమి ఆక్యుపై చేసుకున్నారు. ఆ గుడికి ఇలా మనకు దేవస్థానం డెవలప్ చేయాలంటే మనకు ల్యాండ్ లేకుండా అయిపోయింది, దానికి ఆదాయం లేకుండా అయిపోయింది. కాబట్టి అది కూడా చేస్తాం. మళ్ళీ 408 గురించి చెప్తా ఉన్నారు. స్కూల్కి సంబంధించినటువంటి భూమి కూడా అదంతా కూడా దాన్ని ఏది ఉంటుంది అది కూడా సర్వే చేపిద్దాం. తర్వాత ఇంకా చెక్ డ్యామ్స్ అన్నారు. అదే ఈ ప్రాంతం కొంచెం చెరువులు తక్కువ ఉన్నాయి. మరి మనకు ఈవెన్ మనకు ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు కూడా ఇక్కడ వరకు రావట్లేదు, ఓన్లీ సిరికొండ వరకు వస్తుంది, మైలారం వరకు. కాబట్టి ఈ ప్రాంతానికి మనం స్పెషల్గా మరి చెక్ డ్యామ్లు కూడా ఒక 3 కావాలన్నారు. ఆ 3 కూడా నేను ప్రపోజల్ పంపించిన, శాంక్షన్ కాదు. చివన్పల్లి గ్రామం అంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ఒక సర్పంచ్ స్థాయి నుండి మరి ఆర్టీసీ చైర్మన్ వరకు ఒక 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీపీ, సర్పంచ్ అన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ గ్రామం నుండి చెందినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉండే. మరి చాలామంది ఊహించారు ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇన్ని రోజుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్ అయిందేమో అని చెప్పి భావించారు. కానీ ఇక్కడ చూస్తే అత్యంత నియోజకవర్గంలోనే అత్యంత పేదరికంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ ప్రాంతమే ఉంది. నేను ఆ రోజు 2023 డిసెంబర్లో ఎన్నికలప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ గడప గడప ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఎస్సీ కాలనీలో కానీ ఇక్కడ అంతా గ్రామం తిరగడం జరిగింది. ఇక్కడ గ్రామంలో అసలు ఏమున్నది, మరి ఏం లేదు, అసలు గతంలో ఏం జరిగింది. ఇక్కడ పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. ఇది నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. అంటే ఏదో రాజరికంలాగా మా జాగిర్ అన్నట్టు. ఇది ప్రజాస్వామ్యం కొడుక ఎవరి జాగిర్ కాదు ఇది.
ప్రజలది, ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది. అంబేద్కర్ మన ఇప్పుడు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కూడా మనం చేసుకుంటున్నాం. బాబూజీ మాట్లాడిండు, ఏం మాట్లాడిండు ఆ రోజు? మనకు సిద్ధాంతం ఏంది? అహింస, అంటే ఎవరిని హింస చేయకూడదు. అది కదా సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే నాన్ కోఆపరేషన్. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పిండు? అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. ఇది భారతదేశం మన అందరిదని. అది చదువు రానాడైనా మరి కటిక పేదరికంలో ఉన్న ఆయన కూడా ఒకటే హక్కు, ఓటక్కు. అదే అమ్మానికైనా ఒకటే ఓటక్కు, అందరికీ సమాన హక్కులు ఇచ్చిండు. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఎవరి జాగిరి కాదు ఇది. సో ప్రజలు దాల్చి ఇంకోటి ముఖ్యంగా చివన్పల్లి గ్రామంలో మరి అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక బ్యాంకు కావాలని చెప్పింది. ఇంత దూరం ఉంది సార్, ప్రతిదానికి మేము మరి సిరికొండకు వెళ్ళాలా, మేము చాలా కష్టమవుతుంది, అడిగి ఉంది మధ్యన ఏదైనా మంచి షెడ్ ఉంటుంది మాకు తెలియకపోతే రావడానికి, మనకు బ్యాంక్ కష్టమవుతుంది మహిళలు వీళ్ళందరూ కూడా. అంటే ఆ వెంటనే నేను ఒక అప్లికేషన్ పెట్టి మరి లీడ్ బ్యాంక్తో మాట్లాడడం, ఇప్పుడే ఇక్కడ కూడా వచ్చినా కూడా మాట్లాడడం. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని. బ్యాంక్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అయితే ఏంటంటే అది లాస్ట్ టైం వాళ్ళకు ఆ కోటా అయిపోయింది, మనం అప్లికేషన్ ఇచ్చేసరికనే ఇయర్లీ కోటా ఉంటుంది. ఆ కోటా అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి సార్, మేము చివన్పల్లిలో ఒక ఎస్బీఐ, అది కూడా మంచి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాంక్ ఇక్కడ రాబోతా ఉంది. అది త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఆఫీసర్లు వస్తారు, ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు, బిజినెస్ అంతా చూసుకుంటారు. నేను చెప్పిన ఈ చాలా ప్రాంతం దూరం ఉండొచ్చు, గుట్టలకు దూరం ఉండొచ్చు, కానీ చాలా పొటెన్షియల్. ఇవాళ మనము ఒక పేదోడి కళ ఉండే, అది కూడా మస్తు మాటలు చెప్పారు అప్పుడు కేసీఆర్. మా మన్మడు ఏం అన్నం తింటాడో, పేదోడు బియ్యం అన్నం కూడా పేదోడు కూడా అదే అన్నం తినాలన్నాడు. తింటుండ్రా? ఇలా దొడ్డు బియ్యం ఇచ్చి పురుగులు అన్నం ఇచ్చి పురుగులు పడ్డది మరి అది వేసేసి ఇలా బయట అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం రీసర్క్యులేట్ అవుతుంది. ఆ కర్మ ఎందుకురా బాబు అని చెప్పి మనోళ్ళు మరి మన ప్రజలు మన బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం మనకు దొడ్డట్లు వేస్తారు అందరు రైతులు. సన్నమట్లు వేయకపోతుంది. మరి దాన్ని ఎట్లా చేద్దాం? మరి మన బియ్యం బయటకెళ్ళి కొంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని మనమే రైతులను ప్రోత్సహిద్దామని చెప్పి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి మనము సన్నవడ్లం మణి ప్రోత్సహించినాం. మేము చూసి లాస్ట్లో వర్షాకాలంలో 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం. ఆ బోనస్ని చూసి వాళ్ళ రైతులు దగ్గర 80 నుండి. తర్వాత మన పందిమడుగు దీప్యత, మరి ఇప్పుడు చివన్పల్లి, ఇంకా ఒక గంట 2 గంటల తర్వాత తాట్పల్లి, ఈ గ్రామాలను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు దాంట్లో 20 మందికి ప్లాట్లు లేవు, అంటే 270 మందికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 20 మందికి కూడా నేను ప్రామిస్ చేస్తూ ఉన్నా, మీ గ్రామంలో ఎక్కడైతే ఇప్పుడు మనకి ఎస్సీ కార్పొరేషన్ కింద 1 ఎకరంన్నర ఉన్నదో అది కూడా దాంట్లో కూడా మేము ప్లాట్లు వేసి, వాళ్ళు ఎస్సీలు అయితే తప్పకుండా గిరిజన దళిత సోదరులు అయితే వాళ్ళకి అక్కడ 75 గజాల కాడికి ప్లాట్ ఇచ్చి అడవులు ఇల్లు కట్టిస్తాం. ఇవాళ నేను ఒకటే మీకు అందరు గ్రామస్తులందరూ కూడా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. మీరు చాలా రోజుల నుండి కలగంటున్నారు కేసీఆర్ ఏదైనా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడేమో, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఎవరికి అది పెట్టుబడి లేదు, ఇల్లు కట్టుకోవాలా. ఇందిరా మిల్లుకి ఇప్పుడు వస్తే పైసలు మనం పునాదులు వేసి ప్లింత్ బీమ్ అయ్యి ఇట్లా అంటే పునాదుల లెవెల్లో లేచిన తర్వాత మనకు 1 లక్ష రూపాయలు ఇస్తారు ఇనిషియల్గా. సో ఆ 1 లక్ష రూపాయలు రావడానికి టైం పడుతుంది, అంతకుముందు మనం కట్టుకోవాలి కదా. సో కట్టుకోవడానికి మీ దగ్గర పెట్టుబడి లేకుంటే మీ గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సమాఖ్యలు ఎవరైతే ఈ డాక్టర్ గ్రూప్ సంఘాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మీరు లోన్ తీసుకోండి. టెంపరీగా 3 నెలలకో 2 నెలలకో తీసుకొని ఈ పైసలు వచ్చినాక మళ్ళీ వాళ్ళకి వాపస్ చేయండి. ఆ 1 నెలలో ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ఒక ఫెసిలిటీ మనం ప్రభుత్వం ఆలోచిస్తుంది, దాని ఒక స్కీమ్లో చేద్దాం. మరి మాలమూర ప్రాంతం అయినప్పటికీ ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉండే, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా లడ్డు వస్తుంది. అంటే తాట్పల్లి గ్రామము చిట్ట చివరి గ్రామం మన కాన్స్టిట్యున్సీకి. అయినా కానీ మీరు చూపించినటువంటి అభిమానము, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా మనము శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి పరుస్తామనే ఆలోచనతో ఈ 15 నెలలే నేను 3వ సారి ఇక్కడ రావడం. సో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఆ జాగాను మరి సుదర్శన్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు డొనేట్ చేసిండు ఆయన, ఈ ఊరు కొరకు కరెంట్ రావాలని చెప్పి. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వాళ్ళ తాట్పల్లి గ్రామంలో 2,50,00,000 రూపాయలు సబ్ స్టేషను,
సీసీ రోడ్స్ ఒక 5 లక్షల రూపాయలు, మిగతా డ్రింకింగ్ వాటర్ కొరకు మొత్తం మీద 2,65,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామంలో చేసుకోవడం జరిగింది ఈ 15 నెలల్లోనే. అయితే ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. వాస్తవమే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, రోడ్డు ఒక 2 కిలోమీటర్లు చాలా ఘోరంగా ఉంది. అయితే దానికి కూడా నేను చెప్తా, ఇప్పుడు అది ఆర్ఎన్బి రోడ్డు, మరి వెమ్లవాడ నుండి నిజామాబాద్ వరకు పెద్ద రోడ్ అది. మరి దాన్ని శాంక్షన్ అయిన తర్వాత గతంలో ప్రభుత్వంలో దాన్ని నిర్మించడానికి 10 సంవత్సరాలు పట్టింది. 4వ కాంట్రాక్టరు ఏదో మళ్ళా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఏదో ఆగి మొత్తం మీద 9-10 సంవత్సరాలుగా రోడ్ అయింది. అయితే మీకు తెలిసి ఇప్పుడు రోడ్ ధరలు పెరుగుతూ ఉంటాయి రోజు రోజుకు. పోయిన సంవత్సరం ధరలు ఇవాళ ఉన్నాయి. 10 సంవత్సరాల కింద శాంక్షన్ అయిన రోడ్డు కాకపోయేసరికి ఏమైంది, ఆ వచ్చిన ఫండ్ అనేది దానికే సరిపోయింది, ఇంకా 2 కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. ఇలా 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించినాం మళ్ళీ అది కొత్తగా ఇప్పుడు దానికి అంటే మళ్ళీ ఆ లింక్ రోడ్డును పెట్టడానికి. అది కూడా మనకు త్వరలోనే శాంక్షన్ అవుతుంది, తప్పకుండా దాన్ని టెండర్ పిలిచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం.